విద్య ద్వారానే కుటుంబాలు తరతరాలు మారతాయని, చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకొచ్చి 40 మంది పేద విద్యార్థులకు 2 లక్షల స్కాలర్షిప్ను అందించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 60వ డివిజన్ వాంబే కాలనీలో గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోర్తి చక్రవర్తి సహకారంతో 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 2 లక్షల స్కాలర్షిప్ను గౌరవనీయులు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా ధనం ఉన్నవారు ధనం లేని వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ పిలుపుతో ప్రేరణ పొందిన అనేక మంది దాతలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గోర్తి చక్రవర్తి సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, షూస్, బెల్టులు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గోర్తి చక్రవర్తి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేస్తున్నామని, ఈరోజు గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా నేడు 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 2 లక్షల స్కాలర్షిప్ను గౌరవనీయులు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగిందని చెప్పారు. విద్య ద్వారానే కుటుంబాలు తరతరాలు మారతాయని, చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోర్తి చక్రవర్తి క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచి ధనశేఖర్, డివిజన్ ఇన్ఛార్జ్ ఎం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోర్తి చక్రవర్తి ఆధ్వర్యంలో గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏదైతే అనేక సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ వాళ్ళ సోదరుడి పేరు మీద కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు. ఈరోజు 40 మంది చదువుకునే పిల్లలు విజయవాడ నగరం నలుమూల నుంచి 40 మంది పిల్లలకి, ముఖ్యంగా వాంబే కాలనీ ఇటేపు ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి మరి చక్రవర్తి వాళ్ళ సోదరుడి పేరు గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో, వాళ్ళ నాన్నగారి పేరు మీద ట్రస్ట్తో ఈ రోజున 40 మందికి 5,000 చొప్పున 2 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే పుస్తకాలు ఇవ్వటం సంతోషం. ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి P4 పథకం. ఏదైతే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అండగా ఉండాలి, ఒక్కొక్కళ్ళు లేని కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికే P4లో భాగంగా చక్రవర్తి అనేక సేవా కార్యక్రమాలు, అనేక మందిని కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకి అండగా నిలబడతాం సంతోషం. అతను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. అలాగే వాళ్ళ కుటుంబం, వాళ్ళ బావగారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారి పేరు ట్రస్ట్తో ఈ చదువుకి సహాయం చేయటం సంతోషం. ఇటు ప్రభుత్వ పరంగా విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పిల్లలకి దాదాపు 70 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి సహాయం చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూస్, బెల్టు, అలాగే బ్యాగులు అన్నీ కూడా ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం పౌష్టికాహారం సన్నబియ్యంతో మరి వాళ్ళకి పౌష్టికాహారం పెడుతున్నాం. గతంలో గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అని మా మదర్ పేరుతో ట్రస్ట్ గత 25 ఏళ్ల నుంచి సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఒకటి మా తమ్ముడి పేరుతో ఓపెన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లు 40 మందికి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇంతకుముందు గతంలో ఒక పాపనికి నేను తీసుకొని దత్తత ఎప్పటి నుంచో చదివిస్తూ ఉన్నాను. అమ్మాయి ఈరోజు బీటెక్ అయిపోయి ఎంటెక్ వెళ్ళే పరిస్థితిలో ఉంది. మొన్న ఆ P4లో భాగంగా అమ్మాయిది కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు.
అదేవిధంగా ఆ రోజు నేను ప్రామిస్ చేశాను 10 కుటుంబాలు నేను దత్తత తీసుకొని సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తానని. ఆ 10 కుటుంబాల దత్తత కూడా ఇప్పుడు దీంట్లో భాగంగా తీసుకోవడం జరిగింది. ఆ 10 కుటుంబాలకి 15,000 చొప్పున నేను ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం ఇస్తానని, వాళ్ళు చదువుకున్నంతకాలం నేను ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు చక్రవర్తి విచ్చలవిడిగా వాళ్ళు వస్తే వీళ్ళు వచ్చే బదులు కొంతమందిని వాళ్ళు చదువు మధ్యలో ఆపేవచ్చు, రకరకాలు అవచ్చు. మంచి చదివే పిల్లల్ని 10 మంది పిల్లల్ని దత్తత తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను పెట్టే ఖర్చుకి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి, శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రశ్న రావణ్పై ఉపా చట్టం నమోదు చేయడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రావణ్ బూతులు మాట్లాడాడని ఇప్పటికే 4-5 కేసులు పెట్టారని, అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైందన్నారు. రావణ్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అతనిపై ఉపా చట్టాన్ని నమోదు చేయడం సరికాదన్నారు. రావణ్ చేసిన వ్యాఖ్యలకు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు చేయడానికి పరుష పదాలు వాడవచ్చునని, బూతులు మాట్లాడరాదని, సభ్య సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ఉపా చట్టం దుర్వినియోగం చేయడం సరికాదని, ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో పోరాటం సాగిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న కారణంతో ఉపా చట్టాన్ని ప్రయోగించడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తమకు ఎదురు ఎవరు మాట్లాడరాదనే ఉద్దేశంతో ఇలాంటి చట్టాలు ప్రయోగించడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రశ్న రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏదో ప్రశ్నించాడని లేదా విమర్శించాడనే దానిపైన, లేదా బూతులు మాట్లాడిన దానిపైన ఇప్పటికే మీరు 4-5 కేసులు పెట్టి 4-5 స్టేషన్లు మార్చారు, 4-5 చోట్ల కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట ఆయనకి బెయిల్ వచ్చింది. ఏదేమైనా సరే ఆయన జైలుకు పంపాలి, జైలు ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఉపా చట్టం ప్రయోగించడానికి మీరు ప్రభుత్వం దిగజారింది. నాకు ఆశ్చర్యం ఏమంటే, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే వారికి బానిసల మాదిరి పనిచేయడానికి పోలీసులు తయారైపోయారు. అసలు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి వారే సమాధానం చెప్పాలి. అది దేశద్రోహులుగా ఉండే వాళ్ళని దేశం వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే ఎవరు విమర్శించారు లేదా బూతులు మాట్లాడారంటే, బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరిపైన ఉపా చట్టం పెట్టగలరా? కాబట్టి ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విచక్షణ లేకుండా ఇవాళ మీరు అధ్వాన్నంగా తయారై ఉపా చట్టం ప్రయోగిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి, అవసరమైతే పరుషంగా విమర్శలు చేయాలి తప్ప బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మరి బూతులు మాట్లాడుతూ ఉన్నా అందరూ మాట్లాడుతూ ఉన్నాం, మనం మాట్లాడుతున్నారు, ఒకరు చూసి ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు.
కాబట్టి ఏమంటే సభ్య సమాజం వాటిని ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఏదైతే మీరు ఉపాధి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏదైతే ఈ చట్టమే అసలు దీన్ని అక్కర్లేదు, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలంతా ఫైట్ చేస్తూ ఉంటే, మీరు ఒక చిన్న దానికి కారణం చూపి మీరు ఈరోజు ఒకేసారి ఉపాధి చట్టం పెడతా ఉన్నారు. అంటే ఏమంటే మాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అవసరమైతే మేము ఎంతకైనా తెగించి వారిని జైళ్ళలో పెడతామని చెప్పి ప్రజలకు హెచ్చరిక చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇన్వాల్వ్ కావాలి, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఆయన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తే చివరికి ఈ రకంగా ప్రభుత్వాన్ని దిగజారిస్తే ఇంతకంటే ఘోరమైన విషయం ఎక్కడ ఉండదు. భారతదేశంలో ఎక్కడైనా విమర్శలు చేస్తే ఉపాధి చట్టం ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ప్రభుత్వం వెంటనే దీని నుంచి తగిన రకంగా ఆలోచించి వారు తప్పకుండా దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయవాడ లబ్బిపేటలో ప్రభుత్వ పశు వైద్యశాల దయనీయ పరిస్థితి జంతు యజమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పేరుకు పెద్ద ఆసుపత్రి, వైద్యానికి అవసరమైన కనీస సామగ్రి అక్కడ కరువైంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆసుపత్రిలో సరిపడా విద్యుత్ దీపాలు లేకపోవడంతో సిబ్బంది సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే చికిత్స నిర్వహిస్తున్నారు. ఆధునిక వైద్య పరికరాలు లేకపోవడం వల్ల అత్యవసర చికిత్సలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఇక సిరంజిల వంటి కనీస వైద్య సామగ్రి కూడా అందుబాటులో లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. శస్త్రచికిత్సకు అవసరమైన బ్లేడ్లు లేవని, బయట మెడికల్ షాపులో కొనుక్కొని రావాలని సిబ్బంది చెబుతున్నారని పశువుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఎందుకు లేవని ప్రశ్నిస్తే స్టాక్ లేదనే సమాధానమే వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ వైద్యులు, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత కూడా ఆసుపత్రి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పశు వైద్యశాలల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన వైద్య పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులోనికి తీసుకువచ్చి పశు వైద్య సేవలను మెరుగుపరచాలని ప్రజలు, పశు పోషకులు డిమాండ్ చేస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్వారీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. జీకొండూరు మండలంలో గడ్డమనకు లోయలో పర్యటించిన ఆయన క్వారీ కార్మికుల కుటుంబాలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కావడంతో వారికి రేషన్ కార్డులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ వారికి రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్వారీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. జీకొండూరు మండలంలో గడ్డమనకు లోయలో పర్యటించిన ఆయన క్వారీ కార్మికుల కుటుంబాలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కావడంతో వారికి రేషన్ కార్డులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ వారికి రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. కూటమి ప్రభుత్వం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పేద సామాన్య ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై వేలాది మంది దశాబ్దాలుగా జీవిస్తున్న రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. కృష్ణా కరకట్ట వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ పక్కన తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించాలని, దశాబ్దాలుగా నివసిస్తున్న రణదివే నగర్ ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా కరకట్ట వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ పక్కన తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించాలని, దశాబ్దాలుగా నివసిస్తున్న రణదివే నగర్ ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణాలంకలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవాడతో పాటు రాష్ట్రంలో పేద సామాన్య ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై వేలాది మంది దశాబ్దాలుగా జీవిస్తున్న రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు.
ప్రజల పోరాటాలు, సిపిఎం అండతోనే గతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు రక్షణ లభించిన తరువాత కూడా పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఒక చిన్న సంతకంతో అయ్యే పనిని ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు. అందరికీ ఇళ్లు, స్థలాలు ఇస్తామని చెప్పిన పాలకులు కనీసం ఉన్న ఇళ్లకు రేకులు తీసి స్లాబ్ వేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణాలు కూడా వర్తింపచేయడం లేదని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇక్కడ కృష్ణలంక పేదలపై చిన్నచూపు చూస్తూ వారిని రెండో శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మాత్రమే పేదలను వాడుకుంటున్నారని, సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రణదీవి నగర్ సమస్యలపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ దోమల సమస్య ఉండేది కాదని, రిటైనింగ్ వాల్ నిర్మించిన తరువాత మురుగునీరు నిలిచిపోయి తీవ్రమైన దోమల తాకిడి పెరిగిందన్నారు. దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించమని ప్రజలు పదే పదే అడుగుతున్నా టెండర్లు, కాంట్రాక్టర్ల సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోనూ రాష్ట్రంలో ఉన్న పేద సామాన్య ప్రజలకి నమ్మక ద్రోహం చేసింది. విజయవాడలో కృష్ణా కరకట్టన వేల మంది జనం దశాబ్దాల నుండి జీవనం సాగిస్తూ ఉన్నారు. వారందరికీ రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. ప్రజలు పోరాడారు, సిపిఎం అండగా నిలబడింది. దాంతో కృష్ణా కరకట్టన రిటైనింగ్ వాల్, రక్షణ గోడ నిర్మాణం జరిగింది. ఇది ప్రజల పోరాట ఫలితం. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత అందరికీ రక్షణ వచ్చినప్పుడు పట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డం ఏమిటి? ఒక సంతకం పెడితే పని అయిపోతుంది. మరి ఇదే కృష్ణా కరకట్టకి రాజధాని వైపు ఉన్నటువంటి కరకట్ట మీద ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇద్దరు నివసిస్తున్నారు. వారు కట్టుకున్న, లేకపోతే అంతకుముందే కట్టున్న బంగళాలకి పట్టాలు ఉన్నాయి. కానీ విజయవాడలో ఉన్న వేల మందికి ఎందుకు పట్టాలు ఇవ్వరు? కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ 130 ఎకరాలు ఉంటే వాటికి ఈ ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీలకి 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు. అప్పనంగా అప్పచెప్పారు 130 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తిని వ్యాపారం చేసుకోవటానికి. అంటే వ్యాపారం చేసుకోవటానికి, లీజులు ఇవ్వటానికి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడానికి చేయొచ్చిందా? 50-60 ఏళ్ళు అంతకుముందు నుంచి కూడా నదినే నమ్ముకుని ఇక్కడే జీవనం సాగిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? 99 ఏళ్ల లీజు వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదలకి, సామాన్యులకి 99 ఏళ్ళకి లీజు ఎందుకు ఇవ్వరు? రణదివే నగర్లో దోమ అనేది ఉండేది కాదు. ఇటీవల రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఉన్నటువంటి మురుగంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి దీన్ని అవుట్ఫాల్ డ్రైన్ రూపంలో మళ్లించాలని చెప్పనేటువంటిది ప్రజల డిమాండ్గా ఉన్నప్పటికీ కూడా ఈ నిర్మాణం పట్ల చాలా అశ్రద్ధే కాదు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి పాలకుల్ని ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఏమనాలని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. ఎందుకని ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం కాంట్రాక్టర్ రాలేదంటారు, టెండర్ వేయలేదంటారు, వేసాడు వచ్చేసాడు వర్క్ ఆర్డర్ ఇచ్చామని అంటారు. అయినా సరే పని జరిగే పరిస్థితి లేదు. ఎందుకని? రిటైనింగ్ వాల్ ఎలాగో మీరు మెనకలేకపోయారు, మీరు కట్టలేకపోయారు. మీ ప్రభుత్వం కట్టలా, గత ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్. దానికి ముందు చేయాల్సినటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత చేయాల్సినటువంటి పనులేవి మీరు చేయరా? అంటే రణదివే నగర వాసులంటే చిన్నచూప? సవత్తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే. అదే మీకు అవతల ఉన్నటువంటి ఏరియాల్లో ఏ ఒక్క సమస్య వచ్చినా స్పందిస్తాడు. కానీ రణదివే నగర వాసుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని స్పందించడంలా? ఇది మీ కొత్త ఏం కాదే, ఈరోజు కొత్తగా వచ్చిన నీ దృష్టికి వచ్చినటువంటి సమస్య కాదే. 3 సార్లు ఎమ్మెల్యే చేసావు, ఒకసారి ఎంపీ చేసావు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికయ్యావు ఎమ్మెల్యేగా. నీకు పట్టదా ఈ సమస్య అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఆ ప్రచార ఆర్భాటం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టరు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ పర్యటన చేసి వెళ్ళారు.
ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తన దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ సూచించారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి 10K రన్ కార్యక్రమాన్ని BRTS రోడ్డుపై ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం వేళల్లో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. నడక, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. అలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. So I'm Dr. Pratima, Smart Vision Hospitals lo consultant ophthalmologist ni. Today we have arranged this 10K Amravati 10K Smart Vision Amravati 10K run. And as the title sponsors, we are extremely proud because this is a cause which is very close to our hearts. So manki entante in this digital age, outdoor activity is very important, not just for our physical fitness, mana mental well-being ki kanivandi, eye health kanivandi, it's very very important. So idi oka maaku oka great opportunity to connect with the community and to encourage them to prioritize their health. So we are incredibly happy to be a part of this. So all over Vijayawada nunchi kuda chaala mandi vacharu and they have participated in this 10K run. Manki 10K, 5K and 3K 3 races unnayi. దానికి ఇక్కడ అంతా కూడా చాలా మంది ఎంతో ఎంతూజియాస్టిక్గా దే హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. సో స్మార్ట్ విజన్ హాస్పిటల్స్ to those who are new, my hospital was founded, Smart Vision Hospital was founded in 2016 and ippudu today South India lo one of the fastest growing eye care hospital chains madanamata. So we are serving communities across Hyderabad, Vijayawada, Visakhapatnam, Anantapur and Warangal. మా దగ్గర ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ సర్జికల్ ఐ కేర్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి అ పర్మనెంట్ సర్జికల్ ఆప్షన్ అనమాట, విచ్ విల్ గివ్ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్. మా మోటోనే గుడ్ బై గ్లాసెస్. సో గ్లాసెస్ మీద డిపెండెన్స్ లేకుండా కంప్లీట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ని ప్రమోట్ చేసే డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ అనేవి మా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి. And world's most sophisticated laser machines which are powered with laser technology, advanced laser technologies మా దగ్గర equipment, cutting edge equipment దొరుకుతుంది, like the revolutionary Zeiss Viju Pro Smile Pro and also the highly precise Alcon wave light Contura Vision. ఇటువంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండడం వల్ల ఎంతో ప్రెసిషన్తో కూడిన రిజల్ట్స్ మేము చూస్తున్నాం అన్నమాట. సో వీఆర్ ఇంక్రెడిబలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. పాయకాపురం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఈ ప్రాంతాలపై దృష్టి సారించి దొంగతనాలు అరికట్టాలని కోరారు. ప్రజలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాయకాపురం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంట్లో మనుషులు లేని సమయాన్ని పసిగట్టిన దొంగలు
పిల్లలను, వస్తువులను, నగదును దోచుకుంటున్నారు. శాంతినగర్ భాస్కర్ రావు కొట్టు సెంటర్ వద్ద నివాసం ఉంటున్న నగీనా భాషా ఇంట్లో దొంగతనం జరిగింది. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు వెళ్లి వచ్చి చూసుకోవడంతో బీరువా పగలగొట్టి ఉంది. అందులో ఉండాల్సిన 60 కాసుల బంగారం, నగదు చోరీ అయ్యాయి. పెద్ద మొత్తంలో చోరీ జరిగిందని బాధితులు తెలిపారు. బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీకి గురైన వస్తువులను, నగదును రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల నివాస ప్రాంతాల్లో సైతం వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ కమిటీ నగర నాయకులు చింతల శ్రీనివాస్, సి వెంకటరెడ్డి, ఎస్కే పేరు సాహెబ్, ఎస్కే నిజాముద్దీన్ ఇంకా డివిజన్ కార్యదర్శులు పాల్గొన్నారు. విజయవాడ పాయికాపురం 60 డివిజన్లోని శాంతినగర్లో 3 ఇళ్లల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ఇళ్లల్లో దొంగలు పడి మొత్తం దోచుకున్నారు. అది బంగారం కానీ, నగదు కానీ ఉన్నటువంటి మొత్తం కూడా దోచుకుని లక్షలాది రూపాయల ఆస్తి, బంగారు నగలు, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరగటం మరి స్థానిక ప్రజల్లో భయభ్రాంతులు అవటమే కాదు, నెల్లూరులో జరిగేటువంటి రొట్టెల పండక్కి మరి కుటుంబం అంతా కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రకంగా సర్వం కూడా దోచుకోవటం చాలా బాధాకరం. మరి ప్రజలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. ఒకటి కాదు, గంటల తరబడి 3 ఏళ్లలో ఒకేసారి ఈ రకంగా జరగటం అంటే ఇది ఏ రకంగా రక్షణ కొరవవుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం మేలుకొని దీనికి ఖచ్చితంగా ఎవరైతే నేరానికి పాల్పడ్డారో, ఈ దొంగతనానికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి మరి సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులకి న్యాయం చేయాలి. మళ్ళీ తిరిగి వారి వస్తువుల్ని అప్పగించడానికి, వారి నగదును అప్పగించడానికి కావాల్సిన చర్యల్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు. మరి అటువంటి వాళ్ళకి ఒక ఇంట్లో జరిగితే, ఒక పూట ఇంట్లో లేకపోయినా సరే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఏమైపోతున్న భయాందోళన మధ్య బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మరి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి పోలీసు యంత్రాంగం ద్వారా తక్షణమే వీటి మీద విచారణ జరపాలి. దోషులైనటువంటి వాళ్ళు ఎవరు, ఈ దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ఎవరు గుర్తించి మరి తగు చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.